friends, how are you doing? As you know, I am Uday. Welcome back to my channel. సిగ్నల్స్ లేకపోయినా కాల్స్ చేసుకోవచ్చు అంటున్న కంపెనీస్, అలాగే ఆ కంపెనీస్ ఏంటి, అవి ఏ మొబైల్స్ లో వర్క్ అవుతాయి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆతృతగా ఫీల్ అవుతున్నారా? దానికి మనం ఏమన్నా మళ్ళీ మనీ పే చేయాలా, లేకపోతే మంత్లీ ప్యాక్స్ ఏమైనా వేయించుకోవాలా, ఎవ్రీథింగ్ మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందియాలనుకుంటున్నాను. నేను ఒక వెబ్సైట్ గురించి చెప్పాను, లైన్ బ్రిడ్జ్ అని. దాంట్లో మీరు తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, మీరు నెలకి 30,000 సంపాదించుకోవచ్చు. ఎంత కాదనుకున్నా. మీరు ఒకలా వీడియో కానీ చూడకపోతే నేను పైన ఐకాన్స్ లో వదిలేస్తున్నాను, మీరు అక్కడ నుంచి నా వీడియోస్ చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి ఇంకా రిలేటెడ్ వెబ్సైట్స్ కి సంబంధించి ఇంకా నేను చాలా వీడియోస్ అయితే చేశాను. మీరు కానీ చూడాలనుకుంటే నా ఎండ్ స్క్రీన్ లో అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేను పైన ఫ్లాష్ చేస్తుంటాను. మీరు అక్కడ నుంచి కూడా నా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఒకవేళ మీరు కానీ నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే దాని పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అందువల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ ని మీరే మిస్ కాకుండా చూడగలుగుతారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈరోజు టాపిక్ ఏంటి అనేది మీకైతే తెలిసిపోయి ఉండేది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి చలో. మీ అందరికీ తెలిసిందే గాయస్, రీసెంట్ గా చాలా కంపెనీస్ చాలా మొబైల్స్ మనకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ ఎత్తుకున్నట్లయితే రెడ్మీ K20 Pro, సెకండ్ రియల్మీ X2 Pro, ఇలా చాలా మొబైల్స్. అలాగే జియో, ఎయిర్టెల్ కంపెనీస్ కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే రిలీజ్ చేసేసింది రీసెంట్ గా. ఐ థింక్ ఎయిర్టెల్ అనేది డిసెంబర్ మంత్ లో అయితే రిలీజ్ చేసింది ఈ యొక్క సిగ్నల్ ఫీచర్ ని. మీ అందరికీ తెలిసిందే వైఫై కాలింగ్ ఫీచర్. ఇది ఎయిర్టెల్, జియో వాళ్ళు అనేది రీసెంట్ గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎయిర్టెల్ వచ్చేసరికి డిసెంబర్ లో, జియో వచ్చేసరికి ఈ మంత్ లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరన్నా కానీ అప్డేట్ చేసుకోకపోతే యాప్స్ అనేది అప్డేట్ చేసుకొని మీకు జియో యాప్ లోనే కనపడుతుంది ఆ ఫ్యూచర్ అనేది, ఎలా వాడాలి, ఏంటి ప్రొసెసర్, ఎవ్రీథింగ్ మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఈ వైఫై కాలింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని ప్లేసెస్ కి మనం వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఏరియాస్ కానీ లేకపోతే కొన్ని హై సిటీస్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్టెన్ ఏరియాస్ లో మనకనే సిగ్నల్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఆ యొక్క కంపెనీస్ కి సంబంధించి సర్వర్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే మనకి ఆ ఒక పీజీస్ లో కానీ లేకపోతే ఆ ఒక ఫ్లాట్స్ లో కానీ కంపల్సరీగా అయితే ఈ రోజుల్లో అయితే వైఫైస్ అనేవి అవైలబుల్ గా ఉంటున్నాయి కదా. ఆ వైఫైస్ ని ఉపయోగించి మనం ఫ్రీగా కాల్స్ అనేది ఎవరికైతే చేసుకోవాలనుకుంటున్నామో మనం వాళ్ళకి చేసుకోవచ్చు. ₹1 కూడా దీనికైతే వాళ్ళు మన దగ్గర నుంచి అయితే పే చేయడం లేదు. ఇలా మనకి జియో కంపెనీ, ఎయిర్టెల్ కంపెనీ అయితే వాళ్ళు ఈ యొక్క ఫ్యూచర్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే రిలీజ్ కూడా చేశారు రీసెంట్ గానే. ఇంకా మనకి కొన్ని మొబైల్ బ్రాండ్స్ అనేవి ఈ అప్డేట్ అనేది ఇంకా కొన్ని మొబైల్స్ కి తీసుకుని వచ్చాయి. అందులో కానీ చూసుకున్నట్లయితే రియల్మీ, రెడ్మీ అనేవి ముందున్నాయండి. వాళ్ళైతే చాలా మొబైల్స్ కి అయితే ఇప్పటికీ రిలీజ్ చేస్తారు. రియల్మీ X2 Pro కూడా రిలీజ్ చేస్తారు, రెడ్మీ K20 Pro కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకా చాలా మొబైల్స్ అయితే తీసుకొని వస్తున్నాయి. ఒప్పో కానీ, వివో కానీ, హువావే కానీ ఇలాంటివన్నీ అయితే తేడానికి అయితే ట్రై చేస్తున్నాయని మనకి చిన్న రిసోర్సెస్ నుంచి లింక్స్ అయితే బయటకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీరు ఒకవేళ మీరు కానీ ఎవరైనా కానీ రియల్మీ X2 Pro కానీ, రెడ్మీ K20 Pro కానీ వస్తున్నట్లయితే కంపల్సరీగా చెక్ చేయండి. మీకైతే అప్డేట్ అయితే రోల్ అవుట్ అయింది. మీరు అప్డేట్ చేసుకున్న వెంటనే మీకు సెట్టింగ్స్ లో సిమ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనే ఆప్షన్ లో మీకు ఈ ఆప్షన్ అనేది కనపడుతుంది. దాంట్లో మీకు వైఫై కాలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు దాన్ని టర్న్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు సింబల్ అనేది వైఫై సింబల్ తో పాటు కింద మీకు కాల్ సిగ్నల్ అనేది కూడా మీకు అయితే యాడ్ అవుతుంది. అప్పుడు మీరు వైఫై కాలింగ్ అనేది వాడుతున్నట్లు లెక్క. ఇలా మీకు ఈ వైఫై కాలింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇదండి ఈ వైఫై కాలింగ్ గురించి. ఇది ఏమీ లేదు, మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ వైఫై కాలింగ్ ని ఉపయోగించి మనం వాళ్ళకంటే ఈ వైఫై స్పీడ్ దాన్ని బట్టి మనకి ఈ యొక్క కాల్ సిగ్నల్ అనేది కూడా దాని స్ట్రెంత్ అనేది డబుల్ అవుతుంది, అంటే బాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీని వలన మనకి వైఫై కాలింగ్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇలాంటి ఒక ఫీచర్స్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఏంటంటే వాకీ టాకీ గురించి అయితే చేశాను. నేను ఒకవేళ ఇంకా మీరు ఆ వీడియో కానీ చూడకపోతే నేను పైన ఐకాన్స్ లో కూడా తెలుస్తున్నాను, మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఈ వాకీ టాకీ ఏంటంటే దీంట్లో మనము ఒక ఫ్రీక్వెన్సీ, దీంట్లో మనకు వైఫై ఎలాగో అక్కడ మనకు ఫ్రీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్. దాంట్లో కూడా మనకి వైఫై అనేది కావాలి, లేదంటే మొబైల్ డేటా. అట్లయితే అందులో మనకి ఫ్రీక్వెన్సీ నెంబర్ అనేది ఒక సెట్ చేసుకోవాలి. మీరు ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. నేను విత్ ప్రూఫ్ తో సహా నేను దాంట్లో మీకైతే చూపించాను. వాయిస్ రికార్డింగ్ కూడా నేనైతే చూపించడం అయితే జరిగింది. దాంట్లో మనకి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే చాలండి, మనం ఫ్రీగా మన ఇంట్లో వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. ఎటువంటి ₹1 కూడా ఖర్చు పెట్టుకున్న వైఫై ఉంటే చాలు. మీరు అప్పుడు మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, వాట్సాప్ కాల్స్ ఉన్నాయి కదా, వాయిస్ కాల్స్ అని. మీ అందరికీ తెలుసు తెలీదు, నేనైతే చాలా ఫేస్ చేశాను ఇలాంటి సిచ్యువేషన్స్. అదేంటంటే మనం వాట్సాప్ కాల్ ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు మనకి సరిగ్గా అంటే మనకి ఒక వాయిస్ అనేది కట్ అవుతూ ఉండడము, లేకపోతే ల్యాగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. కానీ ఈ వాకీ టాకీ ఉపయోగించడం వల్ల మీకు అలాంటి ఎటువంటి సమస్యలు అనేవి రావు. నేను దానికి హామీ ఇస్తాను. బికాస్ అప్ టు ఇప్పుడు కూడా నేనైతే అదైతే వాడడం అయితే జరుగుతుంది, వాకీ టాకీ అనేది. ఇంకా చూడకపోతే నా డిస్క్రిప్షన్, నా యాప్స్, నా వెబ్సైట్స్, నా వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అన్ని వీడియోస్ ని చూడొచ్చు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్రతిదీ జెన్యూన్ విత్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్ తో సహా మన వీడియోస్ లో అయితే ఉంటాయి. మీరు ఈ వీడియో తరపున ఒక ఎంతో కొంత అవగాహన తెచ్చుకుంటారు. అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుందని. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అప్పుడు నేను ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే ఇంకా బెటర్గా అయితే ట్రై చేస్తూ ఉంటాను.
That's it guys about this video. Okay, bye bye, good night and sweet dreams to all. Always keep smile and be happy. See you in next time. This is Uday signing off. Jai Hind.